మద్దతు ఇవ్వాలంటే ఇప్పటి వరకు దేశంలో ఏం జరిగినా మాకు సంబంధం లేదు, మా రాష్ట్రం మేము చూసుకుంటాం అని ఒక రాజకీయ వైఖరి తీసుకొని ఇప్పుడు దేశమంతా నాకు సానుభూతి చెప్పాలని ఎందుకు చెప్తారు? మీరు ఇండియా కూటమిలో లేరు, మీరు ఎన్డీఏలో లేరు, ఎక్కడా లేకపోతే ఎందుకు సానుభూతి చెప్తారు? ఏ ప్రాతిపదిక సానుభూతి చెప్తారు? కేజ్రీవాల్ అరెస్ట్ అప్పుడు మీరు రియాక్ట్ అయ్యారా? మీరు కవిత అరెస్ట్ రియాక్ట్ అయ్యారా? హేమంత్ సోరెన్ అరెస్ట్ రియాక్ట్ అయ్యారా? రాహుల్ గాంధీ డిస్క్వాలిఫికేషన్ అప్పుడు రియాక్ట్ అయ్యారా? రాహుల్ గాంధీ బంగ్లాను నుంచి పంపేసినప్పుడు రియాక్ట్ అయ్యారా? సోనియా రాహుల్ల పైన నేషనల్ హెరాల్డ్లో కేసు పెట్టినప్పుడు రియాక్ట్ అయ్యారా? పినరాయి విజయన్ పైన కేసు పెట్టినప్పుడు రియాక్ట్ అయ్యారా? కేరళ సిపిఎం పైన కేసు పెట్టినప్పుడు రిజెక్ట్ అయ్యారా? మీరు ఎప్పుడైనా రియాక్ట్ అయ్యారా? మీరు దేనిపైన రియాక్ట్ అని నాకు చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. దేని శివసేనను ఎన్సీపీని నిట్ట నిలువున బీజేపీ చీలిస్తే రియాక్ట్ అయ్యారా? కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చినప్పుడు రియాక్ట్ అయ్యారా? సో ఎన్నడూ ఎప్పుడు రియాక్ట్ కాంది. ఇప్పుడు నాకు దేశమంతా నాకు సపోర్ట్ చేయాలి, దేశమంతా నిరసనలు తెలపాలి, ఇది అత్యాశ కదా? ఆలోచించాలి కదా. దేశమంతా నిరసనలు తెలపడానికి మీరు దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఎప్పుడు సపోర్ట్ చేశారు కనుక ఈక్వి డిస్టెన్స్ సమదూరము, మా రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తే వాళ్ళ సపోర్ట్ చేస్తామంటూ బీజేపీకి అంటకాగుతూ వచ్చారు. బీజేపీ బ్రహ్మాండంగా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మద్దతు, వైసీపీ మద్దతు తీసుకుంది. సరైన సమయంలో తన ప్రయోజనాలు తాను చూసుకుంది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏలో చేరింది, సీట్లు మంత్రి పదవులు తెచ్చుకుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ అర్థం కాకపోతే ఎట్లా? అఫ్కోర్స్ ఆయనకు ఉండొచ్చు సిబిఐ కేసులు, ఈడీ కేసులు. మేము సిబిఐ కేసులు, ఈడీ కేసులు అరవింద్ కేజ్రీవాల్ మీద లేదా? ఏమో హేమంత్ సోరెన్ పైన లేదా? కేరళలో పినరాయి విజయ్ పైన లేదా? వాళ్ళు భయపడతారా? ఎదుర్కొంటారు కదా. సో అలా ఎదుర్కోవడం మార్గం తప్ప నేను పొలిటికల్గా న్యూట్రల్గా ఉంటా, నీవు రాజకీయంగా తటస్థంగా ఉన్నప్పుడు నీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? నేను ఇదో గతంలో కూడా చెప్పాను. వైఎస్ఆర్ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలోనో ఎన్డీఏ కూటమిలోనో ఎక్కడా లేని ప్రతి పార్టీ దెబ్బతిన్నది. మీకు ఒరిస్సాలో బిజు జనతా దళ అడ్రస్ లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. 21 సీట్లలో 20 సీట్లు బీజేపీకి వచ్చాయి. కేసీఆర్ ఒక్క సీట్ లేకుండా పోయాడు, 17% ఓటింగ్కి పడిపోయాడు. జగన్మోహన్ రెడ్డికి 4 లోక్సభ సీట్ల పరిమితమయ్యాడు. శిరోమణి అకాలీదళ్ పంజాబ్లో తుడిచిపెట్టుకుపోయింది. తమిళనాడులో ఏడీఎంకే అడ్రస్ లేకుండా పోయింది. మీరు 5 రాష్ట్రాల ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఒరిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్. ఈ 5 రాష్ట్రాల్లోనూ 5 ప్రాంతీయ పార్టీలు 5 ఏళ్ల పాటు బీజేపీకి మద్దతు ఇస్తూ దానికి ఈక్వి డిస్టెన్స్ సమదూరం అని పేరు పెట్టి, అఫ్కోర్స్ కేసీఆర్ ఏమో ఫస్ట్ టర్మ్లో కొంత సానుకూలంగా ఉన్నాడు, సెకండ్ టర్మ్లో లేడు. బట్ ఈక్వి డిస్టెన్స్ అని పేరు చెప్పి మీరు దూరంగా ఉంటే మీకు ఎందుకు ఎవరు సపోర్ట్ చేయాలి? మీరు దేనికి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఏంటి లింకు? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడటానికి దేశంలో ఏ రాజకీయ పార్టీ ముందుకు వస్తుంది? ఇదే మీరు ఏ రాజకీయ పార్టీకి ఏనాడు సమర్థించలేదు కదా, ఏ రాజకీయ పరిణామం పైన మీరు రియాక్ట్ కాలే కదా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కదలరు. ఢిల్లీలో అంటే ఇప్పుడు రాజకీయాల్లో మోడీ చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నాడు కనుక ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఎవరైనా పిలిస్తే వస్తారేమో కానీ, బట్ హోల్ హార్టెడ్గా అయితే రారు. ఎందుకు రారంటే వాళ్ళకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు అనేది. వేరే జగన్మోహన్ రెడ్డి అని తెలియదా మీకు? చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే దేశవ్యాప్తంగా ఎక్కడ నిరసనలు జరిగినాయి? హైదరాబాద్లో గచ్చిబౌలు జరిగినాయి తప్ప. ఎందుకు? టీడీపీ కూడా అప్పుడు ఎక్కడ లేరు, ఇటు లేరట్లేరు. అక్కడికి చంద్రబాబు నాయుడుకున్న పూర్వ పరిచయాల రీత్యా ఇండియా కూటమి నాయకులు అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీలు ఖండించారు. విచిత్రం ఏంటంటే మోడీ ఖండించాలి, అమిత్ షా ఖండించాలి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి అయినప్పుడు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు మోడీ ఖండించాలి, అమిత్ షా ఖండించలే. ఖండించింది ఇండియా కూటమి నేతలు. కానీ చంద్రబాబు నాయుడు మోడీ అమిత్ షాతో ఉన్నాడు, ఇండియా కూటమితో లేరు. అందువల్లే దాడులు, అత్యాచారాలు, అరాచకాలు పెరిగిపోయినాయి. 45 రోజులు టీడీపీ పాలనలో 36 రాజకీయ హత్యలు. దీన్ని మేము సహించబోము, ఎంతవరకైనా నేను తేల్చుకుంటాను. మరొకటి భద్రతా లోపాలట, ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారు ఆగిపోయిందట, అదొక టెన్షన్. ఏం జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్లో? అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగేది ఏంటి అనే దానిపైన భిన్నమైన కథనాలు మీడియా కంప్లీట్గా డివైడ్ అయి ఉంది కనుక ఎవరి కథనాలు వాళ్ళు వస్తున్నాయి. సో కానీ ఇక్కడ అడుగుతున్న డిమాండ్ చాలా కీలక. రాష్ట్రపతి పాలన అని, రాష్ట్రపతి పాలన అనే డిమాండ్ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఇదే రకమైన ఆరోపణలు చేస్తూ అసలు ఆంధ్రప్రదేశ్లో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది అని
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదు, రాష్ట్రపతి పాలన విధించాలి అని అప్పుడు తెలుగుదేశం డిమాండ్ చేసింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది, అందువల్ల రాష్ట్రపతి పాలన ఇవ్వాలని. కానీ రాజారెడ్డి రాజ్యాంగంలో రెడ్ బుక్ రాజ్యాంగంలో రాష్ట్రపతి పాలన గురించి లేదనుకుంటా. కానీ భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారన్నది చాలా స్పష్టంగా ఉంది. అన్ఫార్చునేట్లీ మన రాజకీయ నాయకులకు కాన్స్టిట్యూషన్ తెలియదా, లేదా తెలిసినా చాలా చిన్న చూప, కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఏంటి అనేది చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇది కింది నుంచి పైదాకా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఎవరైనా మనం వెళ్ళి ఒక ర్యాలీ చేస్తామని పోలీస్ పర్మిషన్కి అప్లై చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, నేను అనుమతి ఇవ్వము అంటారు. చాలా సందర్భాల్లో ఉన్న హయ్యర్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ మీడియాకు చెప్తారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి అనుమతి ఇవ్వడం లేదు. కానీ వాళ్ళకు రాజ్యాంగం చదివితే, సుప్రీంకోర్టు తీర్పులు చదివితే చాలా క్లియర్గా లా అండ్ ఆర్డర్ కారణం చెప్పి ర్యాలీలు, ప్రదర్శనలు, మీటింగ్లు ఆపకూడదు. ఎందుకంటే ఓన్లీ పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది అంటేనే చేయాలి. ఇది అనేక సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్, హిమ్మత్ లాల్ సా వర్సెస్ కమిషనర్ ఆఫ్ అహ్మదాబాద్, మీకు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, ఇలా ఒక్కటి కాదు, ఒక 10 డజన్ కేసులు ఉన్నాయి. సో ఇన్ని కేసులు, ఇన్ని తీర్పులు సుప్రీంకోర్టు ఉన్నాయి. ఈవెన్ 144 సెక్షన్ కూడా లా అండ్ ఆర్డర్ కారణం చెప్పి ఆపకూడదు. ఎమర్జెంట్, చాలా అత్యవసర పరిస్థితుల్లోనే 144 సెక్షన్ విధించాలి. అదే కాకుండా పబ్లిక్ ఆర్డర్, చిదురుముదురు సంఘటనలు, శాంతి భద్రత చిదురుముడు సంఘటనలు పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్స్ కాదు. దర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ లా అండ్ ఆర్డర్ అండ్ పబ్లిక్ ఆర్డర్. కానీ మీరు అడగండి ఎవరేజ్ పోలీస్ ఆఫీసరు, లా అండ్ ఆర్డర్ను, పబ్లిక్ ఆర్డర్ను పర్యాయ పదాలుగా వాడుతుంటారు, ఇంటర్చేంజబుల్ వర్డ్స్గా వాడుతుంటారు. అలాంటి ఒక ఉదాహరణే రాష్ట్రపతి పాలన. అసలు రాష్ట్రపతి పాలన అంటే ఏం చెప్తోంది? రాజ్యాంగ వ్యవస్థలో విఫలమైనప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన. ఆర్టికల్ 356 పైన అంబేద్కర్ మాట అంటాడు, అంబేద్కర్ గారే. సో ఇండియా ఈజ్ ఎ యూనిటరీ కాన్స్టిట్యూషన్ ఇన్ ఎమర్జెన్సీ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఎ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఇన్ నార్మల్ సర్కమ్స్టెన్సెస్ అని. భారతదేశం సమాఖ్య రాజ్యము సాధారణ పరిస్థితుల్లో, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే యూనిటరీ రాజ్యంగా ఉంటుంది అని అంటూ ఆర్టికల్ 356, ఐ హోప్ ఇట్ విల్ బి ఎ డెడ్ ఆర్టికల్ అంటాడు. ఇది ఏనాడు నిరుపయోగంగా పడే ఆర్టికల్గా ఉండవచ్చు అని, ఉండాలని కోరుకుంటాడు. కానీ అన్ఫార్చునేట్లీ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మొదలైంది ఇలా ఈ ఆర్టికల్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించడం. కేరళలో ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్, ఈఎంఎస్ నంబూద్రిపాద్ గవర్నమెంట్ తొలగింపుతో మొదలైంది. ఆ తర్వాత కనీసం ఒక 100 సార్లు దుర్వినియోగం అయి ఉండొచ్చు. ఆ తర్వాత ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. ఈ తీర్పు ఏమన్నది సుప్రీంకోర్టు? అప్పటిదాకా రాష్ట్రపతి పాలన అంటే ఏంటి? కేంద్ర క్యాబినెట్ సిఫారసు చేస్తే రాష్ట్రపతి యాక్షన్ తీసుకుంటాడు. భారత సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఇచ్చిన తీర్పు ఏంటంటే యూనియన్ గవర్నమెంట్స్ అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ బియాండ్ ద పర్వ్యూ ఆఫ్ కోర్ట్స్ అన్న జ్యుడిషియల్ రివ్యూకు అవకాశం లేదు. అంటే రాష్ట్రపతికి కేంద్ర క్యాబినెట్ ఇచ్చిన సలహా న్యాయ సమీక్షకు అతీతమైంది. సో అందువల్ల సుప్రీంకోర్టు ఇన్నిసార్లు దుర్వినియోగం అవుతున్నా చూస్తూ ఊరుకున్నది. కానీ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో హిస్టారికల్ తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. ఏమని తీర్పు